హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుభాష్ చంద్రబోస్ని. ఇప్పుడైతే నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నాను అనమాట. ఎందుకు అనుకుంటున్నారా? నేనైతే నేపాల్ పోతున్నాను. ఇది నా మొదటి ఇంటర్నేషనల్ జర్నీ. ఎందుకు పోతున్నాను, నేపాల్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో ఇంకా రాబోయే రోజుల్లో మొత్తం చూపిస్తానమాట. అసలు నేపాల్ మన ఇండియా నుంచి నేపాల్కి ఎలా చేరుకోవచ్చు, ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నేపాల్కి మొత్తంగా అయితే 3 రకాలుగా చేరుకోవచ్చు. అది ఒకటి రైలు ద్వారా వెళ్ళొచ్చు, 2 బస్ ద్వారా చేరుకోవచ్చు, 3 ఏరోప్లేన్ అంటే ఫ్లైట్ ద్వారా కూడా చేరుకోవచ్చు. ఇప్పుడైతే నేనైతే ప్రజెంట్ ఫ్లైట్ ద్వారా చేరుకుంటున్నాను. ఎందుకంటే బస్ ద్వారా వెళ్ళొచ్చు. బస్ ద్వారా వెళ్ళాలన్నా కానీ మనమైతే ఢిల్లీ రావాలి ఖచ్చితంగా. నేనైతే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నా. ఢిల్లీ వచ్చేసి ఢిల్లీ నుంచి దాదాపు 16 గంటలు బస్సులో జర్నీ అవుతుంది నేపాల్కి. టికెట్ కూడా వచ్చి 3000 రూపాయల దాకా పడుతుంది. ఇప్పుడు అదే మనము ఏరోప్లేన్లో అయితే చూసుకుంటే ఎయిర్లైన్స్ 4000 రూపాయలలో నాకు టికెట్ వచ్చింది. కేవలం 1.5 గంటలో మాత్రమే నేను నేపాల్ చేరుకోవడం జరుగుతుంది. చూడండి, చాలా తక్కువలో నేపాల్ చేరుకుంటున్నా. ఎందుకంటే మీరు నేపాల్ వెళ్ళాలనుకున్నప్పుడు ఒక 1 మంత్ బిఫోర్ ప్లాన్ చేసుకొని మీరు కూడా టికెట్లు కానీ బుక్ చేసుకుంటే మీకు చాలా తక్కువ ధరలో అయితే టికెట్స్ అయితే అవైలబుల్ అవుతాయి అన్నమాట. ఇంకా రెండోది వచ్చేసి రైలు ద్వారా అంటే మీరు బీహారు ఆ ప్రాంతానికి వెళ్ళేసి జయానగర్ ఉంటుంది. జయానగర్ నుంచి జానకీనగర్ నేపాల్ బార్డర్ అనమాట. అటు ట్రైన్ ద్వారా చేరుకోవచ్చు అనమాట. నేనైతే ప్రస్తుతానికి ఫ్లైట్లోనే వెళ్తున్నాను అనమాట. అసలు ఎంత ఖర్చు అవుతుంది ట్రిప్కి, ఏంటి, వాట్ ఎంత తీసుకొని వెళ్ళాలి, అసలు అక్కడ మనకి రూమ్స్ ఎంత ఖర్చు అవుతుంది, టోటల్ ట్రిప్ ఎంత అవుతుంది అనేది నేను ఈ వీడియోలో మీకు మొత్తం క్లారిటీగా వివరిస్తా, పిన్ టు పిన్. రాబోయే వీడియోలు కూడా చూడండి, ఎక్కడ మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ నా నీ బ్లాగ్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సరే, ఇంక వెళ్దాం ఆ లోపలికి. సో ఫ్రెండ్స్, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా నేపాల్కి ఫ్లైట్లో పోవాలంటే అందరూ ఖచ్చితంగా కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారానే పోవాలి. ఢిల్లీకి రావాలి, ఢిల్లీ నుంచి ఫ్లైట్ మారాలన్నమాట. డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ, చెన్నై నుంచి కానీ ఏమీ లేవు ఫ్లైట్స్. అందరం ఢిల్లీ వచ్చి ఢిల్లీలో ఫ్లైట్ అయితే చేంజ్ అవ్వాలి. ఇది ఫ్రెండ్స్, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అందుకని ఎవరైనా బస్సులో పోవాలనుకున్న వాళ్ళు ఎలాగో ఢిల్లీ రావాలి కాబట్టి ఢిల్లీ వస్తే 3000 రూపాయల్లోనే ఫ్లైట్ టికెట్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది. 1 నెల ముందుగా ప్లాన్ చేసుకుంటే అది మీకు చాలా ఉపయోగకరం అని చెప్తున్నాను అనమాట. అందుకని మ్యాక్సిమం ఫ్లైట్ చూసుకొని మీకు టైం కూడా కలిసి వస్తుంది. లేదు అంత బడ్జెట్ పెట్టుకోలేము అంటే ఆల్టర్నేటివ్ చూసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్, ఇంకా ఈ రాబోయే వీడియోలో ఇంకా మంచి మంచి కంటెంట్ అందిస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు నేను నేపాల్ ఎందుకు వెళ్తున్నాను, ఏంటి, అక్కడ మెయిన్ టెంపుల్స్ అవి మొత్తం మీకు వీడియోస్ రూపంలో ప్రతిరోజు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాము. ఇదిగోండి, కంపల్సరీ అయితే ఫ్లైట్లో వచ్చే వాళ్ళు అయితే కంపల్సరీగా పాస్పోర్ట్ అయితే కావాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కంపల్సరీ పాస్పోర్ట్ కావాలి. బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాము, గుర్తుపెట్టుకోండి. చెకింగ్ అనమాట. ఇంకా మనం పోయి ఫ్లైట్ ఎక్కడమే ఫ్రెండ్స్. ఇది సెక్యూరిటీ చెకింగ్ అయితే చాలా గట్టిగా చేశారు. చాలా గట్టిగా అంటే బాగా చేశారు అనమాట. ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి బాగా చేశారు. ఇంకా చూడండి, అన్ని షాపింగ్ మాల్స్. ఇక్కడ మందు, సిగరెట్లు వివత్సంగా అమ్మేస్తున్నారు ఫ్రెండ్స్. మొత్తం చూడండి, షాపింగ్ అయితే బిస్కెట్స్, పర్ఫ్యూమ్స్, ముఖ్యంగా మందు, మొత్తం ఏం కావాలో అన్నీ అమ్ముతున్నారు. అన్నీ దొరుకుతాయి. పిల్లలు ఆడుకుంటే బొమ్మలు, ఎవ్రీథింగ్. చూడండి చిన్న చిన్న షాట్లు. ముందైతే get 1. సో ₹2 లాంచ్ స్వైప్ చేయించి ఇదిగోండి చికెన్ కర్రీ, ఒక పరోటా, రైస్, ఒక టమోటా ముక్క తీసుకున్నా. దీంతో పాటు ఇంకో డిస్ట్ కూడా ఉంది పక్కన. చూడండి, అది ఇంటర్నేషనల్ లంచ్లో ఇలా ఉంటుంది అనమాట. విత్ ఎన్డీటీవీలో పవన్ కళ్యాణ్ గారు జనసేన, టీడీపీ, బీజేపీ అలయన్స్ మీటింగ్ చూస్తూ విత్ ఇంటర్నేషనల్ లంచ్లో లంచ్ చేస్తే ఫ్రెండ్స్. ఇది బారు. ఊరకొచ్చింది కానీ ఎంత తాగొద్దు, ఏదో లిమిటెడ్గా తీసుకొని మళ్ళీ ఫ్లైట్ ఎక్కాలి. ఫ్లైట్ మిస్ అవుతుంది. ఇదైతే ఎయిర్పోర్ట్లో లాంచ్, ఇంటర్నేషనల్ లాంచ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో. చూడండి, పెద్ద ఐటమ్స్ కూడా ఏం లేవు, మన డొమెస్టిక్ లాగా ఏం లేవు. ఏవో బ్రెడ్ అవి ఉన్నాయి తప్ప అంతకుమించి ఏం లేదు. ఒక లిక్కర్ ఒకటే ఫ్రీగా ఇస్తున్నారు. సో ఫ్రెండ్స్, నేనైతే 2 అవర్స్ పైనే ఇక్కడ స్పెండ్ చేస్తే. ఇది కూడా నా వెనకాల ఉంది, అదే లాంచ్. ఇంకా నాకు ఫ్లైట్ టైం అయింది, నేనైతే బయలుదేరుతున్నాను. మీరైతే ఖచ్చితంగా వదులుకోవద్దు. మంచి ఆపర్చునిటీ. ₹2 కట్టి అన్లిమిటెడ్ ఫుడ్ అయితే ఎంజాయ్ చేయండి. అన్లిమిటెడ్ లిక్కర్ కూడా ఇస్తారు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకెళ్దాము. ఫ్లైట్ టైం అయింది. కాట్మాండ్ చేరుకుందాము. ఓకేనా? ఇదిగో చూడండి, ఒకసారి పైనుంచి వ్యూ చూపిస్తాను మీకు. ఇంకోండి, ఢిల్లీ ఎయిర్పోర్ట్, మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇది.
ప్రపంచంలోనే అత్యధిక రష్లో అంటే అత్యధిక ప్రయాణికులు జర్నీ చేసేటువంటి ఎయిర్పోర్ట్లో నెంబర్ 5లో ఢిల్లీ ఒకటి అనమాట. ఈ మధ్యనే కూడా ఆ జాబితాలో మన ఢిల్లీ ఎయిర్పోర్ట్ ముందు ఉంది. చూడండి, ఎప్పుడు నిత్యం రద్దీగా ఉంటుంది ఢిల్లీ ఎయిర్పోర్టు. అత్యధికంగా ప్రపంచంలో టాప్ 10 ఎయిర్పోర్ట్లలో ఢిల్లీ కూడా నెంబర్ 5లో ఉంటుంది అనమాట. ఎక్కువగా బాగా రద్దీ ఉంటుంది ఎయిర్పోర్ట్లో. చూడండి ఇది ఫ్రెండ్స్. ఓకే, మనకైతే ఫ్లైట్ టైం అవుతుంది, ఇంకా బయలుదేరదామా? ఓకే, కాఠ్మండు ఫ్లైట్ ఎక్కి అక్కడ ఉండే విశేషాలన్నీ మీకు 1 by 1 వివరిస్తాను అనమాట. బోర్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఇంకా అయితే మనం ఫ్లైట్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదిగో చూడండి, మీకు చూపిస్తాను మొత్తం. కేవలం మనిషి నడిచే అంత స్పేస్ మాత్రమే ఉంది ఏరోప్లేన్లో. రిమైనింగ్ అంతా మొత్తం సీట్లు ఫుల్గా ఉన్నాయి. చూడండి ఏంటంటే ఎంత క్రౌడ్ ఉంది, భయంకరంగా బాగా క్రౌడ్ ఉందన్నమాట టోటల్గా. చూడండి ఫ్రెండ్స్, ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి అయితే ముందు రీఫ్రెషింగ్ వైపర్స్ అని ఇచ్చారు నేపాల్ ఎయిర్లైన్స్ వాళ్ళు. ఇదిగోండి మా పక్కన బాబాయ్ ఓపెన్ చేశాడు, దాంతో అయితే మొహం అయితే తుడుచుకున్నాడు. మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇది ఈయన ఫారెన్ బాబాయ్ అనమాట. ఇది ఇప్పుడే ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనమైతే కాఠ్మండ్లో ల్యాండ్ అయ్యాం సేఫ్గా. ఇదిగోండి కాఠ్మండ్ ఎయిర్పోర్ట్ అనమాట. పర్వాలేదు, బాగానే ఉంది. ఇది మనకైతే ఒక సెక్యూరిటీ చెకప్ అనమాట. ఇక్కడ అప్రూవల్ చేశారు వీసా, అప్పటికప్పుడే వీసా ఇచ్చేసారు. ఇంకా మన ఇస్తాం, మనం నేపాల్ ఎక్కడైనా జరగచ్చు. ఇది ఇకైతే మనము ఎగ్జిట్ అవుదాం బయటికి పోయి చూసుకొని మనీ ఎక్స్చేంజ్, లగేజీ మొత్తం ఎవ్రీథింగ్ చూసుకొని. సో ఫ్రెండ్స్, సెక్యూరిటీ చెకప్ అయితే 2 times చేశారు నేపాల్ ఎయిర్పోర్ట్లో. అది మనమైతే ఎక్కడ చెక్ ఇన్ ఎలా అవుతామో ఇక్కడ చెక్అవుట్ కూడా 2 times చేశారు. ఇది విషయము. ఇంకైతే మనం బయటికి వెళ్దాము, బయటికి వెళ్ళి చూద్దాము. ఏమన్నా మనీ ఎక్స్చేంజ్, సిమ్ ఒకటి కొనుక్కుందాము, తర్వాత మనీ ఎక్స్చేంజ్ చేద్దాము. ఏమైనా హోటల్ ఉంటే ఈరోజు రెస్ట్ తీసుకొని రేపు మన పని మొదలు పెట్టండి. ఇక్కడైతే నేపాల్ నెంబర్ 1 మొబైల్ ఆపరేటర్ అంట, ఎన్సెల్ ఉంది, తీసుకుందాం సిమ్ము. తర్వాత ప్రీపెయిడ్ ట్యాక్స్ ఉంది పక్కనే, తర్వాత మనీ ఎక్స్చేంజ్ కూడా ఉంది. చూద్దాం మనకి ఎంత వస్తుందో ఏందో అని చూసి తీసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, సిమ్ అయితే తీసేసుకున్నా. 530 రూపాయలు పడింది. అంటే ఫోటో లేదు, అందుకని 50 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాడు. 28 daysకి 30 GB అనమాట. 28 days ప్లాన్లో తీసుకున్నాను అనమాట. ఇది విషయము. ఎన్సెల్ అనమాట, ఇదే ఫాస్ట్ నెట్వర్క్ అంట. నేపాల్ ఎయిర్పోర్ట్ బయట అయితే ఉన్నాము, మీకు చూపిస్తా అంతా వ్యూ ఎలా ఉంది ఏంటి అనేది. పర్లేదు, బాగానే ఉంది. చిన్న ఎయిర్పోర్ట్ కదా, పర్లేదు. ఒకసారి చూపిస్తా మీకు. ఇది నేపాల్ ఎయిర్పోర్ట్ అవుట్ సైడ్ వ్యూ అనమాట. అక్కడ ఎదురుగా కార్ పార్కింగ్, ఎదురుగా ఒక హోటల్ ఉంది. ఇక్కడ వచ్చి అందరినీ పికప్ చేసుకునే పాయింట్ అది. పర్వాలేదు, అంత పెద్ద ఎయిర్పోర్ట్ ఏం కాదు, చిన్న ఎయిర్పోర్ట్ అయినా కానీ నీట్గా బాగుంది. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం ఒక బస్ తీసుకొని మనం ఏదైనా హోటల్కి వెళ్దాము. ఓకేనా? సో ఫ్రెండ్స్, నేనైతే ఇదిగోండి చిన్న గాడిని మాట్లాడా, ట్యాక్స్ అనమాట. మనకు వచ్చి హోటల్ దగ్గర వదిలిపెట్టడానికి మన ఇండియన్ కరెన్సీ 500 రూపాయలు అడిగాడు. సరే ఇద్దామని ఒప్పుకున్నాను అనమాట. ఇంకొకరిని కూడా తీసుకురావడానికి వెళ్ళాడు. వాడు టోటల్గా 1200 అడిగాడు అతను. ఇది నేపాలీ కరెన్సీ 1200 ఇవ్వమన్నాడు. నేను ఇవ్వనన్నా. మీరైతే బేరం ఆడండి, ఖచ్చితంగా తగ్గుతుంది. నేనైతే 500 ఇస్తా అన్నా. అందుకని ఇంకొకరిని తీసుకొచ్చుకోవడానికి వెళ్ళాడు, ఇంకొక కస్టమర్ని అనమాట. టోటల్గా ఈరోజు అయితే మనం హోటల్కి వెళ్దాం కాఠ్మండ్లో. రేపు మనం వెళ్ళే చోటుకి నేను వీడియోస్ మీకు అప్డేట్ చేస్తా. ఇది జర్నీ అయితే చాలా బాగా జరిగిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది థ్యాంక్ యూ.
సో ఫ్రెండ్స్ ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసాము. ఇదిగోండి రూము. పర్వాలేదు, బాగానే ఉంది. ఇది ఇక్కడ రూమ్ వచ్చేసి ఎట్లా 12 అవర్స్ టు 12 అవర్స్ అంట. ఒక 1000 రూపాయలు అయితే ఛార్జ్ చేశాడు. ఆ, ఈ రూమ్కి బాగానే ఉంది, పర్వాలా. బెడ్ కూడా కొంచెం చూద్దాం. మెత్తగానే ఉంది. ఇది 1000 రూపీస్ ఫర్ 12 అవర్స్ టు 12 అవర్స్ అనమాట. ఓకేనా? పర్లే, మన బడ్జెట్కి సరిపోయే రూమ్ అనమాట. ఓకే, ఈరోజు రెస్ట్ తీసుకొని రేపు చూద్దాం రిమైనింగ్ మన వర్క్.